ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనము. దేవుణ్ణి ఒప్పుకోవాలంట అంటే నీవు ఒక క్రైస్తవుడని క్రైస్తవురాలు అని సమాజంలో చెప్పగలగాలి. కానీ చెప్పలేని వారు, క్రీస్తుని మనుషుల ముందు ఒప్పుకోని వారు మన చుట్టూనే చాలామంది ఉన్నారని మీకు తెలుసా? ఎందుకంటే నీవు ఒక క్రైస్తవ సంబంధివి అని జనులకు తెలిస్తే నిన్ను తక్కువ కులం వానిగా సమాజం చూస్తుందని నీ భయం, అంతేనా? మనం ఎలాంటి వాళ్ళమో దేవునికి ముందే తెలుసు. అందుకే ఈ వాక్యాన్ని మన కోసమే, అంటే క్రీస్తు బిడ్డలమని చెప్పుకోవడానికి సిగ్గుపడే వారందరి కోసమే. మనుషుల ముందు ఎవరైతే ధైర్యంగా యేసయ్యను తమ సొంత రక్షకునిగా ఒప్పుకుంటారో వారిని యేసయ్య పరలోకమందున్న తండ్రి ఎదుట వారిని ఒప్పుకుంటారు. ఇదిగో నా సహోదరుడని గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.